హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి ఫ్రెండ్షిప్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది, మనకు 3Dలో కూడా ఉంటుంది. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి, మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. నేను సూరిగాడ్ హృదయం మాత్రం నాదే, ఊపిరి నా మిత్రుడు పెట్టే తిండి డెమో వీడియో అయితే చూసారు కదా, మీరు కూడా సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ నా బయోలో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఒక మంచి డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు దసరా మూవీల నుంచి నాని అన్న చెప్తాడు, ఒక మంచి డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు డైలాగ్ ఎండింగ్ అయిపోయాక ఇక్కడ మళ్ళీ హృదయం మాత్రం నాదే అని ఒక సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లిరికల్ సాంగ్. సో ఇక్కడ కూడా మీరు 1 పిక్ పెట్టుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. సో 3Dలో మీరు మీ ఫ్రెండ్ కలిసి దిగి ఉన్న పిక్ పెట్టుకుంటే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో స్టార్టింగ్ లో కూడా మీరు అదే పిక్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఐకాన్ మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను సూరిగాడు. సో ఇక్కడ నేను అన్నప్పుడు మీ యొక్క ఫోటో అండ్ సూరిగాడు అన్నప్పుడు మీ ఫ్రెండ్ ఫోటో కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఒకటే ఫ్రేమ్ లో దిగి ఉన్న పిక్ యాడ్ చేసుకుంటే సింపుల్ గా మనకు ఎడిటింగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే పిక్ ఉంది కదా, సో దీనిపైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకాన్. అండ్ ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసి. సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ పిక్ అనేది నేను అనే దగ్గర సో మన ఇమేజ్ కనబడాలి కాబట్టి ఇక్కడ ఇలా పెడుతున్నాను. సో ఇలా. అండ్ ఇక్కడ సూరిగాడు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ నా జిగిరి దోస్తు నా గుండెగల సగం. సో ఇలా అయితే ఉంటుంది. సో మొత్తం ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడైతే స్టార్టింగ్లో చూసి మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇక్కడ మాత్రం మళ్ళీ మనం పిక్ కూడా సేమ్ అదే విధంగా కలర్ ఫిల్కి వెళ్ళేసి రీప్లేస్మెంట్ చేసుకోవాలి. సో రీప్లేస్మెంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి చెప్తాను. సో అంతకంటే ముందు ఇక్కడ మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్చర్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో సింపుల్గా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి ఫోటో అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ పిక్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్. ఇక్కడ మనం అదే పిక్ పెడదాం. సో ఇక్కడ ఈ పిక్ పెట్టి దీని ప్లస్ ఐకాన్. సో ప్లస్ ఐకాన్ పెట్టాక ఇక్కడ మీకు పిఎన్జీ కనబడుతుంది కదా, ఇక్కడ దీన్ని హైట్ చేసుకోండి. సో దీని ఇక్కడ హైట్ చేసుకోండి. సో హైట్ చేసుకున్నాక ఇక్కడ మనం కరెక్ట్గా సాంగ్ ఎండింగ్ వరకు చూసుకొని కరెక్ట్గా ఈ పిక్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మనకు సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో కనబడుతున్న లిరిక్స్కి మాత్రం మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. సో మీ ఇద్దరు పిక్ కనబడాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మీరు డూప్లికేట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. ఇక్కడ డూప్లికేట్ చేసుకున్నాక ఇది అనేది మీరు కెమెరా పైన పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకాన్. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు ఫోటో రూమ్ లేదా పిక్చర్ అనేది యూజ్ చేసుకొని మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారో ఆ పిక్కు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం యాడ్ చేద్దాం. సో చూసుకోవచ్చు మీరైతే సింపుల్గా అయితే ఈ విధంగా యాడ్ చేస్తే ఎడిట్ అయితే అయిపోతుంది ఇంతే. సో ఈ విధంగా సింపుల్గా అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పిఎన్జీ ఉంది కదా ఒకటి, సో దీని అయితే మీరు డిలీట్ చేసుకోండి. సో స్టార్టింగ్లో నేను ప్రాజెక్ట్ ఇస్తాను కదా, సో ఆ పిఎన్జీ మీరు డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసుకోవచ్చు ఇంతే సింపుల్గా అనేది మీరు ఎడిటింగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు అడ్జస్ట్మెంట్ చూస్ చేసుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ ఒకటి చూస్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా అనేది ఎడిటింగ్ చేసుకోండి. అండ్ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక కూడా ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని సేవ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.